ఇప్పుడు ప్రజలు నమ్ముతారా నమ్మరా అన్న దానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం సార్. 1,00,000 కోట్లు ప్రజల ఆస్తి కొట్టేశారని చెప్పింది చంద్రబాబు నాయుడు గారే. ఎలక్షన్‌కి ముందు 14,00,000 కోట్లు అప్పు చేశారని చెప్పింది చంద్రబాబు నాయుడు 10 లక్షల కోట్లు అని చెప్పారు. 10, 12 కూడా అన్నారు ఆయన. పురంధరేశ్వరి గారు ముందు అడుగేసి 14,00,000 కోట్లు పవన్ కళ్యాణ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓవరాల్‌గా చూసుకుంటే జనాన్ని బాగా నమ్మించారు. నమ్మించలా. జగన్మోహన్ రెడ్డి హయాంకి ఆయనకు వచ్చేసరికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద. మరి అదే మన అసెంబ్లీలో అడిగితే 3,70,000 కోట్ల అప్పు మాత్రమే అని ఆర్థిక శాఖ 3,70,000 కోట్ల రూపాయలు 2019 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయే సమయానికి 3,70,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. నేను చెప్తానండి, నేను చెప్తా. 1,30,000 కోట్ల రూపాయలు వారసత్వంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు వచ్చింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1,70,000 కోట్లు 1,90,000 కోట్లు చేయగా 3 లక్షల చిల్లర కోట్లు 2019 ఎలక్షన్స్ టైంలో అంత అప్పు ఉంది అని చెప్పారు. సో నేను ఒక విషయం చెప్తానండి, డోంట్ డీవియేట్ ద టాపిక్. ప్రజలకి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం. మీరు మాట్లాడే ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ. ప్రతిపక్షం ఉండాలి కానీ అబద్ధాలు చెప్పొద్దు అంటున్నా. అబద్ధాలు చెప్పలేదు మీరు సార్. నేను అడుగుతా, దాన్ని కరెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ డెఫినెట్లీ కరెక్ట్ చేస్తాం. నాదేంటి, నేను ప్రతిపక్ష పాత్రలోనే ఉంటా. ఆఫ్ కోర్స్ సార్, మీరు నేను అంటుంది ఏంటంటేనండి, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దిగిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 లక్షల చిల్లర కోట్ల అప్పు ఉంది. మీరు మళ్ళీ దీన్ని క్లారిటీ చేసుకో. చాలా క్లారిటీ చెప్తున్నా, నేను చాలా క్లారిటీ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్తూ ఉన్నారు యష్ గారు. ఇది క్లియర్గా ఆధారాలతో సహా మీకు వాయిస్ ఓవర్లో నేను క్లియర్గా ప్రజెంట్ చేస్తాను. అందులో యష్ గారిది వాస్తవం ఉంటే యష్ గారికి మంచిగా అనాలిసిస్ చేశారని చెప్పొచ్చు. ఒకవైపు ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజుకు ఆ రోజు సమస్యని ఎదుర్కొంటూ ఉన్నా కూడా, ఎంత భారమైనా కూడా ఒకవైపు సంక్షేమ పథకాలను నడుపుతున్నాం. 5 ఏళ్ల పాటు వాళ్ళు పెట్టిపోయినటువంటి బకాయిలు 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు. జూన్ 24 వాళ్ళు సపరేట్గా అడిగారు కాబట్టి సపరేట్గా చెప్తాం అధ్యక్ష. 5,19,192 కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష. 5,19,192 కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష. 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు 5,19,192 కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష. అదిగదిగో పిల్లి అంటే ఇదిగిదిగో పులి అనే మీడియా పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు తన ఇష్టం వచ్చినట్టుగా 2024 ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇష్టానుసారంగా అసత్య ప్రచారాలు చేయటం మనం చూసాం. ఏంటి అవి అసత్య ప్రచారాలు అంటే, మీకు కళ్ళ కట్టినట్టుగా ఒక నిజాన్ని చూపిస్తూ ఉన్నా అనమాట. ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ ముందు ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ అండమాన్ అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ ఇంకొక శ్రీలంక అయిపోతుందంటూ ప్రగల్భాలు పలికి మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పులు 14 లక్షల కోట్లంటూ చంద్రబాబు నాయుడు గారు, అదే 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి పెద్ద ఆయన చెప్పిన మాటలు మనం విన్నాం. ఆ తర్వాత తగుదునామా అంటూ అటు పురంధరేశ్వరి, ఇటు లోకేష్, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ రాగాన్ని అందుకొని 14 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు 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 అంటూ చెప్పడం జరిగింది. ఇంక ఈనాడులో అయితే ఇష్టం వచ్చినట్టు కథనాలు, కార్టూన్లు వేయటం కూడా జరిగింది. అయితే వాస్తవంగా 2024 టయానికి ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ఉన్నాయని అసెంబ్లీలో పయ్యావుల కేశవని అడిగినప్పుడు ఆయన క్వశ్చన్ అవర్లో క్లారిటీగా ఆన్సర్ ఇస్తూ అప్పులు దగ్గర 5,19,192 కోట్ల రూపాయలు అప్పు మాత్రమే 2024 కాలానికి ఆంధ్రప్రదేశ్కి ఉంది అంటూ పయ్యావుల కేశవు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఎవరైతే అంతకుముందు 14 లక్షల కోట్లు అని చెప్పిన పెద్ద మనుషులకి మొహం మీద చెప్పుతో కొట్టినట్టయింది. కానీ సిగ్గెరుగునమ్మ మొంతెందుకు తేకుండా ఉంటుందని ఇప్పుడు అలాగే పయ్యావుల కేశవు అసెంబ్లీలో చెప్పిన మాటలకి మళ్ళీ వెంటనే మీడియా సమావేశాలకు వచ్చి మళ్ళీ కష్టాలు పడుతున్నాము, 10 లక్షల కోట్ల అప్పు అంటూ సిగ్గు లేకుండా మాట్లాడిన ఘటనలు కూడా మనం చూసాం. ఒకసారి కావాలంటే ఈ కింద వీడియో ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది.
ఒకవైపు ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజుకు ఆ రోజు సమస్యని ఎదుర్కొంటూ ఉన్నా కూడా ఎంత భారమైనా కూడా ఒకవైపు సంక్షేమ పథకాలను నడుపుతున్నాం. 5 ఏళ్ల పాటు వాళ్ళు పెట్టిపోయినటువంటి బకాయిలు 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు. జూన్ 24 వాళ్ళు సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష. 5,19,192 కోట్ల రూపాయల అప్పుంది అధ్యక్ష. 5,19,192 కోట్ల రూపాయల అప్పుంది అధ్యక్ష. 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు 5,19,192 కోట్ల రూపాయల అప్పుంది అధ్యక్ష. మొత్తానికి ఈ 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుందాం సార్. ఇంకా 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఎలక్షన్ తీసేద్దాం. రాబోయే 2 సంవత్సరాల్లో మీ పార్టీ ఎలా ముందుకు పోబోతుంది? రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకి సరైన సౌకర్యాలు కల్పిస్తూ ఖచ్చితంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ ఏ రకంగా మా విజన్ ఉందో ఆ విజన్కి అనుకూలంగా వెళ్తాం. ఇప్పుడు కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారు కొడుక లేదంటే పవన్ కళ్యాణ్? చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు నెక్స్ట్ కూడా. ఎస్. ఓకే, నెక్స్ట్ అధికారంలోకి వస్తాని కూటమి ప్రభుత్వం నమ్ముతుందా? కూటమిగానే వెళ్తారా, విడివిడిగా వెళ్తారా? కూటమిగానే వెళ్తాం. ఎందుకని ఒంటరిగా వెళ్తే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సాహసం? ఒక రాక్షసుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినప్పుడు ఆ రాక్షసుడు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను హింసించాడో, వేధించి వెంటాడాడో ప్రజలందరూ గమనించారు. కాబట్టి ప్రజల కోరిక మేరకు కూటమిగా ఏర్పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలక్షన్స్కి వెళ్ళాము. ప్రజలు ఆశీర్వదించారు. ఈరోజు అధికారంలో ఉన్నాం. ప్రజలు ఆశీర్వదించకపోతే ప్రతిపక్షంలో ఉంటాం, ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలో ఉంటాం. ప్రజల కోరిక మేము కూటమిగా ఫామ్ అయ్యాము. ప్రజలకు నచ్చితే ఓట్లేస్తారు, లేకపోతే ఓట్లేరు. సింపుల్ యాజ్ దట్. జగన్మోహన్ రెడ్డికి ఈరోజు 40% ఓటు బ్యాంక్ ఉందని జబ్బలు దలుచుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఓటు బ్యాంకు 15% మాత్రమే అని నేను అనుకుంటున్నా. మిగతా 25% ఓటు బ్యాంకు ఎవరైతే చంద్రబాబు నాయుడు అంటే నచ్చడో లేదా పవన్ కళ్యాణ్ అంటే నచ్చడో వాళ్ళు అటు ఓటేసి ఉంటారు. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ బలంగా ఉండుంటే కాంగ్రెస్కి ఆ 10% ఓటు బ్యాంక్ వచ్చి ఉండేది అని నా అభిప్రాయం. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళినా తండోపదండాలుగా జనాలు రావటం ఇదంతా కూడా డబ్బులు ఖర్చు పెడితే ఎవరైనా వస్తారండి. ఏ నాయకుడైనా డబ్బులు ఖర్చు పెట్టే జనాలు తీసుకురావాలి. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం రాజకీయాల్లో. నేను అంటుంది ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి ప్రభుత్వ బస్సులు పెట్టి కాలేజీలు మూసేసి స్కూళ్ళు మూసేసి పిల్లల్ని కాలేజీలని చెట్లన్నీ కట్టేసి పరదాలు కట్టుకొని ప్రజలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఎవడు కూర్చోలే అక్కడ. వాస్తవం ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఒక రాజకీయ పార్టీ కానీ ప్రజలకు అన్యాయం చేయనంత వరకు ఆదరిస్తారు, ప్రజల్ని మోసం చేయనంత వరకు ఆదరిస్తారు. ప్రజల్ని ఏ రోజైతే మోసం చేస్తారో 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి రిజల్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా మోసం చేశాడు అనడానికి 2024 ఎలక్షన్ రిజల్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను.